దేవుని బిడ్డలారా, దేవుని యందు ఆనందం మనకి ఎలా కలిగి ఉంటుంది? ఈ 4 అంశాలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలని కోరుతున్నాం. మొదటిది, పరిశుద్ధమైన జీవితము. దేవుని ఆనందము మన జీవితంలో పోగొట్టేది పాపం అని గుర్తుపెట్టుకుంటూ, పాపం చేసినప్పుడు దేవుని ఆనందంకి దూరముగా ఉంటాం. దేవుడు మన ప్రార్థనలు వింటున్నాడని ఒక గొప్ప నమ్మకము కలిగి ఉండాలి. క్రైస్తవులుగా మనకు నమ్మకము ఆయన వింటున్నాడని, ప్రార్థనకి జవాబిస్తాడని నమ్మకం ఉన్నప్పుడే మనకున్న శోధనలన్నీ పోయి మన జీవితంలో ఆనందము కలుగుతుంది. మన జీవితము దేవుని కొరకు జీవించే కమిట్మెంట్ కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ పట్టుదల దేవుని కొరకు జీవిస్తామని మనం ఎప్పుడైతే నిర్ణయించుకుంటామో, ఆ నిర్ణయమే మనకి సంతోషము, ఆనందము దయచేస్తుంది. యేసయ్య కొరకు జీవించకపోతే దేవుని ఆనందం మనలో ఉండదని గుర్తుపెట్టుకుందాం. ఆఖరిగా దేవునితో సంభాషణ. దేవునితో ప్రతిదినము సంభాషణ చేసినప్పుడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీకు ఆనందం ఉంటుంది. దేవుడు ఆ ఆనందము నీకు దయచేయను గాక. ఆమేన్.